పుట్టిన ప్రతి బిడ్డ నాకు ముద్దు బిడ్డే. కానీ నా కోసం జరిగిన త్యాగాలు, బలిదానాలు తెలుసుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. దేశ భాషలలో తెలుగు లెస్స అని కన్నడ రాజకవి శ్రీకృష్ణదేవరాయల చేకుని ఆడబడిన భాష మా ఆంధ్ర భాష. అయ్యయ్యో, మన భాషయే మకరంద బిందు బృందరం చందర మందర మగు మాతృభాషయే. మీరు అట్టి భాషను వదిలి పరాయి భాషను పఠించుచున్నారా? ఇటాలియన్ వద్ద ఈస్ట్ అని పాశ్చాత్యులచే ప్రశంసింపబడిన భాష నా భాష. ఆంగ్లేయ గ్రంథములను ఎన్నో చదువుచున్నారు, ఆంగ్లేయ ఉపన్యాసాలను ఎన్నో ఇచ్చుచున్నారు. అంత మాత్రాన మీకు ఏమాత్రం భాషా సౌకర్యం కలుగునది? నాకు ఆంధ్ర భాష రాదని, నాకు తెలుగు భాష రాదని ఆంధ్రుని నోటి వెంట పెడదగదు. మీరందరూ మర్చిపోతున్న భాషను నేనే మీ తెలుగు తల్లిని. తెలుగు నేల అనే పారిజాత వృక్షానికి పూసిన కుసుమాలు ఖండాంతరాలు వ్యాపించి అక్కడ తెలుగుని మర్చిపోకుండా సాహిత్య సాంస్కృతి సంఘాలను ఏర్పరిచి మరెన్నో ప్రదర్శనలను నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో పిల్లల నుండి పెద్దల వరకు పోటీలను పెంచి తెలుగు పతాకాన్ని వినవీధులలో ఎగరవేస్తున్నారు. వారి కృషి మిక్కిలి ప్రశంసనీయం. కాలి ప్రవాహంలో మరెన్నో పరభాష పదాలను నాలో కలుపుకున్నాను, హృదయ వైశాలిని చాటుకున్నాను. కానీ నేడు భూతత్వంలో నన్ను నేను వెతుక్కునే స్థితికి చేరుకున్నాను. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా మీరందరి భాగస్వామ్యం ఇందులో ఉంది. తెలుగు పుస్తకము తెరిచి చదవగలేము, పరుగులేలా ఆంధ్ర భాష కొరకు. అమ్మ భాష మొదట ఆపైన పరభాష, తెలుసుకొనుడు తెలుగు వెలుగు గనడు. అవసరాన్ని బట్టి పరభాష నేర్చుకోవడంలో తప్పేం లేదు. అలా అని మాతృభాషను మర్చిపోకూడదు. ఇలా పరభాష నేర్చుకోవడం వలన కమ్మనైన పలుకులు, కమ్మనైన అనుబంధాలన్నీ మాసిపోతున్నాయి. అమ్మ నాన్ననుట అపచారమైపోయే, మమ్మీ డాడీ పిలుపు మధురమాయే. అమ్మ కమ్మదనము మమ్మీలో కనగలమా, తెలుసుకొనుడు తెలుగు వెలుగు గనడు. ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు ఇలా అనేక సాహిత్య ప్రక్రియలతో కూడిన భాష మన తెలుగు భాష. ఆ అమ్మ ధర్మానికి ప్రతీక, ఆ ఆవు సంపదకు ప్రతీక, ఈ ఇల్లు కోరికో ప్రతీక, ఈ ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక. ధర్మార్థ కామ మోక్షాదునికి జీవిత పరమార్థాన్ని బోధిస్తున్న భాష మన తెలుగు. వాడుచున్న భాష వాడిపోదేనాడు, మాటలాడు భాష మాసిపోదు. పెద్దలు, ప్రభుత్వం, విద్యార్థికులు ఇలా ప్రతి ఒక్కరు వారి కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకున్నట్లయితే నేను తప్పక నా పూర్వ వైభవాన్ని సంపరించుకోగలను. చిన్నపిల్లలకు కథలు చెప్పడం, పాఠాలు నేర్పించడం, పద్యాలను వల్లవేయించడం ఇలా నేర్పించినట్లయితే వాళ్ళు తెలుగు భాషను చక్కగా ఉచ్చరిస్తుంటే, పద్యాలను పాఠాలను వినుల విందుగా పాడుచుంటే నా ఆనందానికి హద్దులు ఉండవు. ఇదే నా దీవెనలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.